దాదాపుగా ఇప్పటికీ 17-18 సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం, ఆనాటి పాలకులకు పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది. ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం, వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేనేమో అని మేము అనుకునే వాళ్ళం. కానీ 2023 ఫిబ్రవరి 6 నాడు ప్రజాపాలన తీసుకురావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి అని చర్చ జరిగింది. మిత్రులు చాలా రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చిండ్రు. చివరికి నేను పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి అక్కడో ఇక్కడ ఎక్కడో కాదు, మా ఇంటి ఆడబిడ్డ అయిన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలు పెడదాం. ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు. కాబట్టి ప్రజలకు ప్రజాపాలన అందించాలన్న సంకల్పంతో మనము సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరదామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టినాం. సరిగ్గా 2 రోజులు 3 రోజుల ముందే సీతక్కకు చెప్పినాం. సీతక్క అన్నది, అన్న సమయం లేదు, 24 గంటలు 48 గంటల్లో ఈ కార్యక్రమం చేయడం కష్టమవుతుందేమో అని. నేనన్నా, అక్క సంకల్పం ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది, నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యకు, పనులు మొదలుపెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం, దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం జరిగింది. అందుకే మిత్రులారా, ప్రజలు ఆశీర్వదించారు, అవకాశం వచ్చింది. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు. ఆ ఆదివాసీల యొక్క, గిరిజన సోదరుల యొక్క, లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే ఈనాడు ఆదివాసీ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వాళ్ళ యొక్క సంక్షేమానికి, వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు అందిస్తుంది. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళకు అందించిన తర్వాత మరి ఆదివాసీలు గిరిజనులకు సరిపోవడం లేదు అని నా దృష్టికి ఎమ్మెల్యేలు తెస్తే ఐటీడీఏ ప్రాంతాలలో అదనంగా గిరిజనులకు, ఆదివాసీలకు మళ్ళీ 22,000 ప్రత్యేకంగా ఇండ్లు ఇచ్చి ఆదివాసీ బిడ్డలు ప్రతి వాళ్ళు సొంత ఇంటిలో ఉండాలి అని మన ప్రభుత్వం ఈరోజు ప్రణాళికలు తీసుకున్నది. ఈ విధంగా ఏ విషయం వచ్చినా వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా కోట ఇవ్వాల్సిందే, అదనంగా ఇంకొంత ఇవ్వాలి. ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్ళకు అన్యాయం జరిగింది, నష్టం చేకూరింది. కాబట్టి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నాలు చెయ్యాలి అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందుకే ఈనాడు సన్న బియ్యం ఇచ్చిన, రేషన్ కార్డులు ఇచ్చిన, రైతు రుణమాఫీ చేసిన, రైతు భరోసా పథకాన్ని అమలు చేసిన, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన, ఈరోజు దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన, ఆదివాసీలను, గిరిజనులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా మేలు జరుగుతుందో దాని ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈనాడు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. గతంలో లేనంత గొప్పగా ఈనాడు దళితులకు, గిరిజనులకు మన మంత్రివర్గంలో కానీ మన ప్రభుత్వంలో కానీ ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పరిపాలనలో భాగస్వాములు చేసుకుంటూ ప్రణాళికబద్ధంగా వాళ్ళ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇవాళ మిత్రులారా, ఈ కార్యక్రమం ఈరోజు సమ్మక్క సారలమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం. ప్రతి మనిషి జన్మిస్తుంటాడు, మరణిస్తుంటాడు, కానీ కొద్ది మందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి.
ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం, సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం. సీతక్క చెప్పినట్టుగా తన జన్మ ధన్యమైంది. ఒక్కసారి గుట్టల మీద నుంచి అమ్మను గద్దెల మీద కూర్చోబెట్టే అవకాశం వస్తే నాకు ఈ జన్మకు చాలు అనుకుంది. కానీ గతంలో ఇతరుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు నిధులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉండే. ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే ప్రాంతం నుంచి నేను చెప్పిన, రాబోయే రోజుల్లో ఇతరులను యాచించడం కాదు, సీతక్కనే సంతకం పెట్టి నిధులు మంజూరు చేస్తుంది, సీతక్క ప్రభుత్వంలో భాగస్వామి అవుతుంది అని ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాడు చేసి చూపిస్తున్నాం. సమ్మక్క సారలమ్మ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులకు వెనక్కి అడుగు వేసే సమస్యనే లేదు. ప్రభుత్వానికి నిధుల సమస్య ఉండొచ్చు, అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం. కానీ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది, సరైన సమయంలో పూర్తి చేస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.